హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ తెలుగు ఛానల్. ఇది వచ్చేసి నిన్న ఉదయం తీసిన వీడియో అండి. నిన్న వాయిస్ ఓవర్ ఇచ్చి నిన్న సాయంత్రం అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ చేయడానికి అయితే కుదరలేదండి. నిన్న శ్రీరామనవమి కదండి, కొంచెం పని ఉండి బయటకు కూడా వెళ్ళానండి, అందుకని ఇంకా అప్లోడ్ చేయలేదు. నిన్న ఉదయం తీసిన వీడియో అండి ఇది. నిన్న ఉదయం దేవుడి దగ్గరికి పూజకి సంబంధించిన అన్ని పనులు చేసుకునేటప్పుడు తీసానండి. అలా మధ్య మధ్యలో ఒక క్లిప్ తీసాను. మా వారైతే దేవుడికి పువ్వులు అది తీసుకొచ్చారు. ఆ రోజు ముందు రోజు రాత్రి తీసుకొచ్చారు, కానీ ఆ పువ్వులు అయితే నాకు నచ్చలేదనేసి మళ్ళీ మర్నాడు ఉదయం మళ్ళీ తీసుకొచ్చారు. ఈ పువ్వులు అయితే బాగున్నాయండి. ముందు రోజు తీసుకొచ్చిన పువ్వులకు బాగాలేదు, కొంచెం వాడిపోయినట్టుగా ఉన్నాయి. వాడిపోయిన పువ్వులు బాగాలేదనేసి మళ్ళీ తీసుకొచ్చారు. దేవుడి దగ్గరికి అయితే ఎందుకో నిన్నైతే కొంచెం పరమాణం వండి పెడదామనేసి అనిపించిందండి. ఈ మధ్యన అయితే ఏమీ చేస్తలేదు, ఏముండే దాంతోనే మామూలుగా నైవేద్యం పెట్టేసి దండం పెట్టేసుకుంటున్నాను. ఈ మధ్య నేను పూజ వీడియోస్ కూడా ఏం పెట్టట్లేదండి, మానేసాను. ఎందుకనో మనసు బాగుండట్లేదు అనేసి. ఉదయం అయితే దోశ వేద్దాం కదా అని బీరకాయ చట్నీ చేయడానికి అయితే ముందుగా అయితే పల్లి వేసి తీయించేసుకున్నాను. తర్వాత అయితే బీరకాయ ముక్కలు అది వేయించుకుంటున్నానండి. ఈలోగా దేవుడి దగ్గరికి పచ్చినొక పాలు ప్రసాదం కలిపేయచ్చు కదా అనేసి పచ్చి గోధుమ నూక, పాలు, పచ్చిపాలు, పంచదార ఈ మూడు వేసి కలుపుకొని పెట్టుకుంటాం కదా. ఈ ప్రసాదం అంటే శ్రీరాముడికి చాలా ఇష్టపటండి. మా అత్తయ్య గారు ప్రతి శ్రీరామనవమికి ఇదే పెట్టేవారు, అందుకని అదొక అలవాటు. నూక, ప్రసాదం, పాలు కలిపేసి ప్రసాదం కింద పెట్టేశానండి. వంటలు చేద్దాం అనుకున్నాను, కానీ వంటలు అవ్వలేదు, అందుకని మామూలుగా ప్రసాదంలో పెట్టేశాను. తర్వాత ఇది పరిమాణంలోకి అయితే జీడిపప్పు, కిస్మిస్ అన్నీ వేయించుకొని వేసుకున్నానండి. సలివిడి, వడపప్పు అన్నీ పెట్టుకున్నాను, పానుకున్నాను. ఓకే.